లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ ఉంటుంది. ఆ ఫస్ట్ లవ్ ఫెయిల్ అవుతుందా? సక్సెస్ అవుతుందా? అనేది తర్వాత సంగతి. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఫస్ట్ లవ్ ప్రతి ఒక్కరి లైఫ్‌ను చేంజ్ చేస్తుంది. మనం ఎవరినైనా నిజంగా ప్రేమించినప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమించాలనే కోరిక కంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ జీవితం మనం అనుకున్నట్టు జరగదు. మనం ప్రాణంగా ప్రేమించిన వారు మన లైఫ్ పార్ట్నర్ కాకపోవచ్చు. అది వాళ్ళ తప్పు కాదు. అలాగని మన తప్పు కూడా కాదు. అది జీవితం తీసుకున్న ఒక నిర్ణయం. చాలామంది ఒక తప్పు చేస్తుంటారు. ప్రేమ దక్కలేదని, ఇక జీవితమే అయిపోయిందని అనుకుంటారు. నిజం ఏంటంటే, ప్రేమ అనేది లైఫ్‌లో ఒక భాగం మాత్రమే. జీవితం మొత్తం కాదు. మీరు ఎవరినైనా నిజంగా ప్రేమించి ఉంటే, వాళ్ళు మీతో లేకపోయినా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోండి. అదే నిజమైన ప్రేమ. ఎందుకంటే సొంతం చేసుకోవాలనే కోరికను ప్రేమ అంటారు. కానీ వాళ్ళ ఆనందాన్ని కోరుకోవడాన్ని నిజమైన ప్రేమ అంటారు. జీవితంలో కొంతమంది మనతో కలిసి నడవడానికి రారు. మనకు జీవితాన్ని అర్థం చేయించడానికి వస్తారు. కానీ వాళ్ళు మన లైఫ్‌లో నుండి వెళ్ళిపోయాక మనకు బాధ మాత్రమే కాదు, వాళ్ళ ద్వారా మనకు ఒక పాఠం మిగులుతుంది. ఆ పాఠం ఏంటంటే విలువను, మన సంతోషాన్ని ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు. మీ జీవితాన్ని మార్చేది మిమ్మల్ని వదిలి వెళ్ళిన వ్యక్తి కాదు, ఆ సంఘటన తర్వాత మీరు తీసుకునే నిర్ణయం. ఒకరోజు మీరు కూడా వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఇప్పుడు ఈ రోజు నేను ఇలా ఉండేవాడిని కాదు అని అనిపిస్తుంది. అందుకే జరిగిపోయిన వాటి కోసం ఏడవకండి, జరగబోయే వాటి కోసం సిద్ధం అవ్వండి. ఎందుకంటే దేవుడు ఒక తలుపు మూసివేస్తే మనకు కనిపించని మరో తలుపును తెరిచి ఉంచుతాడు. కేవలం మనమే చూడాలి. గుర్తుంచుకోండి, మీ లైఫ్‌లో ఉండాలని అనుకునే వాళ్ళు కారణాలు వెతుకుతారు. అదే మీ లైఫ్ నుండి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు సాకులు వెతుకుతారు. మరొక విషయం, ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళారని మిమ్మల్ని మీరు వదిలిపెట్టుకోకండి. మీ కలలు, మీ లక్ష్యాలు, మీ తల్లిదండ్రుల ఆశలు ఇవి ఇంకా మీకోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి నిశ్శబ్దంగా ఎదగండి. మీ విజయం మీకు దక్కని ప్రేమ కంటే ఒక పెద్ద సమాధానం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.